హాయ్ అండి, వెల్కమ్ టు వరాసిటీ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ అయిన వంట చూద్దామండి. టమాటా రైస్, పెరుగు పచ్చడి. ఈ రెండు వంటలు వచ్చేసి మా అబ్బాయి నా కోసం అని చెప్పి రెడీ చేశాడండి. అలాగే వచ్చేసి ఈరోజు మదర్స్ డే కదండి, అందరికీ విష్ హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే రోజున స్పెషల్గా నీకు ట్రీట్ ఇస్తున్నానని చెప్పేసి ఇంట్లోనే వంట చేసి రెడీ చేస్తున్నానండి. తను టమాటా రైస్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి 1 పాట్ రైస్గా ఉంటుంది, తొందరగా అయిపోతుందని చెప్పేసి. అలాగే కొంచెం డౌట్లు ఉంటాయి, అప్పుడప్పుడు చెప్పి నాకు ఎలా చేయాలా ఏంటనేసి అని అడిగాడు. సరేనని చెప్పేసి రెడీ చేస్తున్నానండి. 2 గ్లాసులు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. 2 టైమ్స్ అయితే నీళ్ళు పోసి పెట్టాడు, నానతాయి బియ్యం అని చెప్పేసి. అలాగే వచ్చేసి ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు ఒక 4-5 పచ్చిమిరకాయలు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాడు తను. అలాగే వచ్చేసి వంట వచ్చేసి అంత మోసంగా ఏముండదండి, ఒక తినేలాగా ఉంటుందండి. ఇంతకుముందు ఒకసారి టమాటా చట్నీ, చపాతీ అలాగ చేశాడు నాకు ఒంట్లో బాగలేనప్పుడు. ఇప్పుడైతే వంట బాగానే ఉంటుంది. అయితే కానీ నేనే పిల్లలు కదా, స్టవ్ దగ్గర ఎక్కువ వదలకూడదు అని చెప్పేసి ఎక్కువ పంపించను. ఎప్పుడన్నా దోశ పోసేది, అలాగే ఇడ్లీ వేసేది అలాంటివి నేర్చుకుంటున్నారండి. బాగానే చేస్తాడు వంట. ఈరోజు వచ్చేసి వంట చేస్తాను కానీ అప్పుడు నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పిమని అడిగాను. సరేనని చెప్పి ఆ ఉప్పు కారం అక్కడ వేసే దగ్గర మటుకు కొంచెం చెప్పించాను. మిగతా విషయాలన్నీ తానే రెడీ చేసుకున్నానండి. అలాగే వచ్చేసి ఉల్లిపాయలు, పెరుగు పచ్చడికి మటుకు ఉల్లిపాయ పెద్దంపాయి కట్ చేశాడండి. నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఉల్లిపాయలన్నీ ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాడండి. అది కూడా ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళల్లోకైతే కారం కళ్ళు మండుతున్నాయి కదండి, ఆ కూలింగ్ గ్లాసులు అయితే వేసుకొని కట్ చేసి రెడీ చేసి పెట్టాడండి. ఇప్పుడైతే టమాటా రైస్కి వచ్చేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు, ఎర్రగడ్డలు, అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పాత్ర పెట్టేసి వంట అయితే రెడీ చేద్దామండి. మసాలా ఐటమ్స్ అన్నీ చెక్క, లవంగ, పట్టాలు అన్నీ వచ్చేసి రెడీగా పెట్టుకున్నానండి. నూనె అయితే వేస్తున్నాడు. నూనె వేసిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి. టమాటా రైస్ 2 గ్లాసులు కాబట్టి కొంచెం నూనె కొంచెం తక్కువగానే పోసుకుందామండి. నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాడు. ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి కాగిన తర్వాత పట్టా, లవంగ, మసాలా, స్పైసీ, బిరింజి ఆకు, అలాగే జీడిపప్పులు ఇవన్నీ వేసేసి కొంచెం బాగా వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు నేనైతే కరెంటు పోయిందండి, ఇంట్లోనే రెడీ చేసాము. ఒక 2-3 స్పూన్లకు వచ్చేసి తురిమాము బాగా. అల్లము, తెల్లగడ్డ 2 తురిమేసి ఇవి కొంచెం బాగా వేయించుకున్న తర్వాత పసుపు, గరం మసాలా, కారము, టమాటాలు, అలాగే కొంచెంగా పుదీనా, కొత్తిమీర కానీ వేసినాను. ఉప్పు అయితే నేనే వేసానండి. మిగతా అన్నీ ఉప్పు కొంచెం జాస్తి ఉన్నా కానీ మనం తినలేము. అందులో వచ్చేసి చూడండి, మసాలా అయితే టమాటాలు వేసి బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు అయితే వాటర్ వేస్తున్నాడు. ఈ 4 గ్లాసులు వాటర్ వేసేసి కొంచెం బాగా తెరలేదాకా ఉంచేసి బియ్యం వేసేస్తే సరిపోతుందండి. చూడండి, బియ్యం వేస్తున్నాడు. తెరిలింది కాబట్టి నీళ్ళు అయితే తెరిలాయి బాగా. ఇప్పుడు బియ్యం వేసేసి కొంచెం ఒక 10 నిమిషాలు దమ్ అయితే పెడితే సరిపోతుంది. తను వచ్చేసి ఒక పాత్ర మీద నీళ్ళు పోసి ఇంకో పాత్రలో నీళ్ళు పోసేసి దమ్ పెడుతున్నాడండి. ఇప్పుడు పెరుగు పచ్చడిలో వచ్చేసి అన్నీ కట్ చేసి పెట్టాడు కాబట్టి ఉల్లిపాయలన్నీ పెరుగు వేసేసి ఇందులో వచ్చేసి కొత్తిమీర, కొంచెం సాల్ట్ కొంచెం వేసేసి బాగా కలిపి పెట్టాడు. పెరుగు పచ్చడి బాగానే వచ్చిందండి. ఉప్పు చూసి కొంచెంగా వేసాడు, తగినంత ఉప్పు వేసుకుంటే చాలు. అలాగే వచ్చేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే దమ్ పెట్టాడండి. అన్నం అయితే బాగానే వచ్చిందండి, టేస్ట్గా సూపర్గా వచ్చిందండి టమాటా రైస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి.